ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది నెలల క్రితం చేనేతల ఆత్మగౌరవ దీక్షలో చేసిన డిమాండ్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా చేనేతలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం, సంవత్సరానికి 25,000 రూపాయల నేతన్న సేవలో పథకం అమలు చేసినందుకు, చేనేత సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను పూర్తిగా కొనుగోలు చేసినందుకు, చేనేత సహకార సంఘాల జనరల్ బకాయిలు చెల్లించినందుకు, థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని అమలు చేస్తున్నందుకు, ప్రజాబంధు చేనేత ఉద్యమ నాయకులు ప్రగడ కోటయ్య జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వానికి చేనేత సామాజిక వర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన 222,77 లక్షల రూపాయల బకాయిలను చెల్లించాలని, చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నేతన్న సేవలో పథకం అమలులో అడ్డంకిగా మారిన 6 నిబంధనల తనిఖీలో సంవత్సరానికి సరాసరి 300 యూనిట్ల వినియోగం నిజమైన చేనేత కార్మికులకు అడ్డంకిగా మారిందన్నారు. చాలా మంది చేనేత కార్మికులు ఉమ్మడి కుటుంబంగా లేదా 2-3 కుటుంబాలు కలిసి ఉండడం జరుగుతుందని, దీని వలన నిజమైన లబ్ధిదారులకు నష్టం కలుగుతుందన్నారు. ఈ ఒక్క నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమం అనంతరం నిజమైన చేనేత కార్మికుల పథకానికి అనర్హులుగా గుర్తించిన వారిని, సాంకేతిక ఇబ్బందులున్న వారి వివరాలు సేకరించి చేనేత జౌళి శాఖ అధికారులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ అలకరాజు, ఆంధ్రప్రదేశ్ లివరీ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్యప్రకాష్, టీడీపీ సీనియర్ నాయకురాలు పలివెల లక్ష్మీరాజ్, కొల్లి శివనాగేశ్వరరావు, పలువురు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, చేనేత శాఖ మార్చులు సవితి గారికి, చేనేత సామాజిక వర్గం నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము గత కొన్ని నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతల సమస్యల మీద 8 రోజులు దీక్ష చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన పక్షంలో ప్రభుత్వం మనకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ చేనేతలకు ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఏదైతే ఈ 25,000 రూపాయల నేతన్న సేవలో పథకాన్ని ఆగస్టు నెల నుంచి ఇస్తామన్నారు అవి ఇవ్వడం విషయంలో కానీ, చేనేత సహకార సంఘాల వద్ద పెరిగిపోయిన నిల్వలను మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయడంలో కానీ, ఏదైతే మే వరకు చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేయడంలో కానీ ప్రభుత్వం కొంతమేరకు మాకు సహకారం అందించి చేనేతలు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే చేనేత ఉద్యమ నాయకులు ఎవరైతే ప్రగడ కోటయ్య గారు ఉన్నారో ప్రగడ కోటయ్య గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు చేనేత సామాజిక వర్గాలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకునేది, ఈ చేనేతలు ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉందో చేనేత సహకార సంఘాలకి 2018 ముందు ఇవ్వాల్సిన 222,77 లక్షల రూపాయల బకాయిలను విడుదల చేయాలని, అలాగే చేనేత సహకార సంఘాలకి తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తే ఈ 2 డిమాండ్లు నెరవేరిస్తే రాబోయే ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ చేనేత సామాజిక వర్గం ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ఈ నేతన్న సేవలో పథకంలో రాష్ట్రంలో కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ కొంతమంది పెద్దలు కానీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అధికారులు డబ్బులు తీసుకున్నారు, కూటమి ప్రభుత్వం నాయకులు డబ్బులు తీసుకున్నా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడో ఒకటి ఎరా చిన్న పొరపాట్లు జరిగితే జరిగి ఉండొచ్చు, దాన్ని పథకం నిర్వీర్యమయ్యే విధంగా మీరు ప్రచారం చేయొద్దని చెప్పి మేము చేనేతల తరపు నుంచి కోరుతా ఉన్నాం. ఎందుకంటే చేనేతలకు ఇచ్చే అతి చిన్న పథకం 25,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అమలు చేస్తుంది. మీరు అనవసరమైన రాద్ధాంతం చేసి అధికారిని బలిపశువులు చేసి లేనిపోని మీరు ప్రచారం కోసమో లేదంటే స్వలాభం కోసమో చేస్తే చేనేతలు పొట్టకొట్టిన వాళ్ళు అవుతారు, నిజమైన చేనేత కార్మికులు ఇబ్బంది పడతారు ఆ పథకాన్ని అందకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా సరే ప్రతిపక్షాలు కానివ్వండి నాయకులు కానివ్వండి మరికొంతమంది లబ్ధిదారులకి ఈ పథకం అందే విధంగా మీరు చేయాలి తప్ప ఉన్నవాళ్ళు పొట్టకొట్టే విధంగా చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి చేనేత సామాజిక వర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2 డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చి చేనేతలకు అండగా నిలబడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు అలకరాజు, ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ గాను, నెక్స్ట్ నేను జనసేన పార్టీకి రామచంద్రపురం మండలం ప్రధాన కార్యదర్శిగాను ఉన్నానండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం
మాకు చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే 5 నెలల క్రితం 200 యూనిట్లు కూడా ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వం చేసిన పని తప్పు ఏంటంటే 24,000 రూపాయలు ఇచ్చి సబ్సిడీలు అన్నీ తీసేశారు. కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక సబ్సిడీలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ కూడా 25,000 రూపాయలు ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు చేనేత కార్మికుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాడండి. అన్నీ అంటే చేతిండా పని దొరికే పరిస్థితి వచ్చినాయండి. ఇప్పుడు ఇదివరకంటే చేతిండా పని లేక వేరే హోటళ్ళు కానీ లేదంటే బట్టల షాపులు కానీ కూలి పనులు కానీ వెళ్ళేవారండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి నుంచి మా చేనేత కార్మికులు అందరూ కూడా మంచి జీవితాన్ని అనుభవించే స్టేజ్కి వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.